తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనం శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి సన్నిధానంలో ఉన్నామండి. మనతో పాటు ఉన్నారు మాతాజీ శ్రీ శ్రీ శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మ. అమ్మతో మాట్లాడదాం. అమ్మ నమస్కారం. శ్రీమాత్రే మహతల్లి. అమ్మ, నరక చతుర్దశి, మరి ఈ రోజున ఎటువంటి విధి విధానాలు ఉన్నాయి? పూజలు ప్రత్యేకంగా ఏమైనా చేయాలా? దీపాలు ప్రత్యేకమా? కొన్ని చోట్ల నేను స్నానాలని విన్నాను. ఈ రోజున చాలా విశేషంగా చేస్తారు కుటుంబం అంతా కలిసి అని చెప్పి. అసలు ఏం చేయాలి నరక చతుర్దశి రోజు? సుమన్ టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా శ్రీమాత్రే నమః. అందరికీ నరక చతుర్దశి శుభాకాంక్షలు తెలుపుతూ, నరక చతుర్దశి నరకాసురుడు వధించబడినటువంటి రోజు. అంటే దీపావళి పండుగ ఎందుకు వచ్చింది? రాక్షస సంహారం జరిగింది కాబట్టి వచ్చింది. అంటే ఈ పండగ ప్రత్యేకత ఏంటంటే చాలా చీకటి. ఈ చీకటిలో వెలుతురు నింపుతూ ఉంటాం మనం, అంతే కదా. దీపావళి అంటే క్రాకర్స్ కాల్చడం కాదు. దీపావళి అంటే దీపాలతో పూజ. దీపావళి, దీపాలు వరుసగా పెట్టడాన్ని దీపావళి అంటారు. అంతేగాని అక్కర్లేని ప్రకృతికి ఆటంకం కలిగించేటటువంటివి ఏవి కూడా మనం చేయవలసిన పని లేదు. చక్కగా రకరకాలుగా అలంకరించుకుని ఇంటిని దీపాలు పెట్టుకోవచ్చు. నరక చతుర్దశి ఈరోజు సత్యభామాదేవి నరకాసురుడిని వధించిందని చెప్తూ ఉంటారు. అదే కాకుండా ఈరోజు ప్రత్యేకంగా యమదీపం వెలిగిస్తారు. దక్షిణ దిక్కులో, ఇంటికి దక్షిణ దిక్కులో ప్రాంతాన్ని శుభ్రం చేసుకొని ఒక దీపం పెట్టుకుని, ఈ దీపం దక్షిణ దిక్కుని చూసేలాగా పెట్టి, యముడికి మనం ఎప్పుడు పూజ చేయం కదమ్మా. లేదమ్మా, చెయ్యం. కానీ ఆయన కూడా దేవతల్లో ఒకరు కదా. సాక్షాత్ సూర్యభగవానుడి యొక్క పుత్రుడు. ఆ రోజు ఆ దీపాన్ని వెలిగించి యమధర్మరాజుల వారికి ప్రత్యేకంగా ఎటువంటి అపమృత్యు దోషములు లేకుండా దీవించు తండ్రి అని చెప్పి చక్కగా ఆ దీపాన్ని అక్కడ వెలిగించి ఏదో ఒక స్వీటో ఏదో ఒకటి నివేదన చేస్తారు. ఇది ప్రత్యేకం నరక చతుర్దశి నాడు. అంటే చాలా మంది దీపావళి అంటే దీపావళి రోజే దీపాలు వెలిగిస్తారు. కాదు. నరక చతుర్దశి రోజు ఖచ్చితంగా యమదీపం పెట్టి తీరాలి. ఎలా అమ్మా ఇది పెట్టే విధానం? అంటే ఒక ప్రమిద తీసుకొని, మనం ఆల్రెడీ వాడిందైనా శుభ్రం చేసుకుని పెట్టుకుంటాం కదా, అందులో నల్ల నువ్వులు వేసి, ఒత్తులు వేసి 2 దీపారాధన చేసి, ఆ దీపము దక్షిణం వైపుకి తిరిగి ఉండాలి. దక్షిణాన్ని చూస్తూ ఉండాలి. దక్షిణం యమస్థానం కదా, దక్షిణాన్ని చూస్తూ ఉండాలి. ఇంతే, ఆ రోజుకి ఇంతే అమ్మా. ఇంకా అంతకు మించి ప్రత్యేకమైన పూజలంటూ ఏమి చేయమంటారమ్మా? ఇది సాయంత్రం సమయంలో ప్రదోష కాలంలోనే. ఎందుకు అంటే అమ్మా, యమదీపం వెలిగించాలి. చూడండి, వచ్చే కాలం అంతా కూడా చీకటి, రోడ్డు కనిపించదు. అంటే రకరకాలైనటువంటి అపమృత్యు దోషాలు ఉంటాయి. ఇలాంటి దోషాలు ఏవీ లేకుండా నన్ను చల్లగా చూడని చెప్పి ఆ యమధర్మరాజుల వారికి ఒక విన్నపం చేసుకుని ఆ దీపాన్ని వెలిగించండి. చాలా మంది నరక చతుర్దశి నాడే తల స్నానం చేస్తారు. నలుగు పెట్టుకొని నువ్వుల నూనె ఒంటికి రాసుకుని వేస్తారు. ఆ నరక చతుర్దశి నాడే, మా పూర్వం మేమైతే నరక చతుర్దశి నాడే అభ్యంగన స్నానం ఉండేది. తెల్లవారుజామునే లేచి తైలమర్దనం చేసుకుని నలుగు పెట్టుకుని స్నానం చేసేవాళ్ళు. ఆ రోజే క్షీరాన్నం వండి నివేదన చేసేవారు. నరక చతుర్దశి నాడు కూడా పండగే. సాయంత్రం ఇలా యమదీపం పెట్టుకునేవారు. ఇక పూజ అంటారా, మనం ధనత్రయోదశి నుంచి లక్ష్మీ పూజ చేసుకుంటూ ఉంటాం కాబట్టి, సాయంకాలం ప్రదోషకాలం కాబట్టి, ఆ రోజు ధనత్రయోదశి నాడు లక్ష్మీదేవి ఆవిర్భవించిన రోజు కాబట్టి, సాయంత్రం చక్కగా ఈ రోజు కూడా లక్ష్మీదేవిని ప్రార్థించుకుంటూ మహాలక్ష్మి అష్టకాన్ని చక్కగా చదువుకునే ప్రయత్నం చేయండి. చాలు. ఇంతకు మించి పెద్ద పూజ అంటూ ఈ రోజు ఏమీ అవసరం లేదమ్మా. చాలు. ఎందుకంటే ఈ పండగ అంటే అందరికీ ఇష్టమైన పండగ కదమ్మా, అందరికీ ఇష్టమైన పండగ. అందుకని ఇవి చాలమ్మా. ఇంతకు మించి ఖచ్చితంగా మాత్రము యమదీపం పెట్టి తీరాలి అందరూ. అంటే ఇక్కడ మళ్ళీ అందరికి చాలా డౌట్ వస్తుందమ్మా. ఇంట్లో 4 ఉన్నాం కదండి, 4 దీపాలు పెట్టాలా? మగవాళ్ళు ఆడవాళ్ళు పెట్టాలా? అక్కర్లే, ఇంటికి ఒక్క దీపం పెడితే చాలు. 2 ఒత్తులు చాలమ్మా. చాలమ్మా. 2 ఒత్తులు వేసి నువ్వుల నూనె వేసి దీపారాధన చేస్తే ఒక్క దీపం చాలు. మనిషికో దీపం పెట్టవలసిన పని లేదు. భార్యాభర్తలు ఇద్దరు కలిసి వెలిగించుకోండి. దక్షిణం వైపు దక్షిణాన్ని శుభ్రం చేసుకుని
అపార్ట్మెంట్ అయినా దక్షిణం ఏదో ఒక ఖాళీయో బాల్కనీయో ఉంటుంది కదమ్మా, అక్కడ చక్కగా దక్షిణాన్ని చూసేలాగా ఒక దీపం పెట్టుకోండి. నరక చతుర్దశి నాడు సరిపోతుంది. చక్కగా వివరించారమ్మా. సింపుల్ గా అందరూ చేసుకోదగ్గదే ఇది. అవునమ్మా. చేస్తే మంచిది కూడా. అంటే ఎందుకంటే అమ్మా దీపావళి, నరక చతుర్దశి ఇవన్నీ కూడా మనకి చాలా అందరికి తెలిసిన పండగలే, కానీ అన్నీ చేస్తాం కానీ యమదీపం పెట్టం. ప్రత్యేకంగా ఈరోజు యమదీపం పెట్టుకోండి, పెట్టి తీరాలి. అలాగే ముందు రోజు మొదలు పెట్టాం కదా ఇంటి బయట దీపాలు 2, ఆ ఇంటి బయట దీపాలు 2 వెలిగించుకుని యమదీపాన్ని కూడా దక్షిణంలో వెలిగించండి, సరిపోతుంది. చాలమ్మా ఆ రోజు పూజ. లక్ష్మీ పూజ ఒకటి చిన్నగా చేసుకోండి, సరిపోతుంది. అష్టోత్తరం అవి చదువుకుంటే చాలా చదువుకోవచ్చు. ఆ రోజు అమ్మవారికి ఏం నైవేద్యం పెట్టమంటారు? ఇంతే, ఎప్పుడైనా అమ్మవారికి పాలతో చేసిన పదార్థాలు ఇష్టం కాబట్టి ఈరోజు పాలకోవా, ముందు రోజు క్షీరాన్నం, ఇట్లా రకరకాలుగా ఏదైనా పాలతో చేసిన పదార్థాలని నివేదన చేయండి చాలు. చక్కగా వివరించారమ్మా. ధన్యవాదాలు. శ్రీమాత్రి.